నిన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యల మీద స్పందించడానికి మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉన్నారు. ఏంటి సార్, అభివృద్ధికి అడ్డం పడుతున్నారా మీరు, కేటీఆర్ ఏం చెప్తారు? అది ముఖ్యమంత్రి గారిని అడగాలి, నన్ను కాదు అడగాల్సింది. నేను చెప్పలేదు కదా అడ్డం పడుతున్నాను. అది తప్పుడు ఆరోపణలు, బేస్లెస్ ఆరోపణలు, అర్థం పర్థం లేని ఆరోపణలు, తెలివి లేని ఆరోపణలు. అవన్నీ బ్యాడ్ బ్రదర్స్ అంటున్నారు హైదరాబాద్. తెలివి లేని ఆరోపణలు. బ్యాడ్ బ్రదర్స్ ఏంది? ఆయన కూడా అందరికీ, తెలంగాణకు అందరికి బ్రదరే ఆయన కూడా. అసలు గతంలో కలిసి పనిచేసిన వాళ్ళు, రాజకీయాలు చేసిన వాళ్ళు, అధికారంలో కొనసాగిన వాళ్ళు, మంత్రివర్గంలో కొనసాగిన వాళ్ళు, ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న వాళ్ళు. మేము ఎప్పుడు కూడా బీఆర్ఎస్ తోటి పొత్తు పెట్టుకోలేము, మేము ఎప్పుడు కూడా మాట్లాడుకోము. కనీసంలో ఫోన్లో మాట్లాడినటువంటి ఉదాహరణలు కూడా లేవు. పదే పదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇద్దరు ఫెవికాల్ సంబంధం, సిబిఐ కేసు కానీ మాట్లాడితే నేనేం చేస్తాను దానికి? నేను ఒకసారి చెప్తాను క్లారిఫికేషన్. పదే జవాబు చెప్పాను కదా. అర్థం లేనోడు బేస్లోని మాట్లాడుతుంటారు. దానికి ఏం చేస్తాం? కావాలని ఆరోపణలు చేస్తున్నారు వాళ్ళు. ఎక్కడన్నా మీదన్నా ఎవరైనా ఒకరైనా ఒక ఉదాహరణ చెప్పండి. రాష్ట్రంలో నేను టీఆర్ఎస్కి ఏ రకం ఒక్కటన్నా ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. ఊరికే మాట్లాడితే దానికి ఏం చేస్తాం? కావాలని మాట్లాడుతున్న వాళ్ళకు. అభివృద్ధికి సంబంధించి కూడా నిధులు తీసుకురావడంలో విఫలమైందని చెప్పేసి ప్రెస్ కాన్ఫరెన్స్లో మీరు ఎట్లా అడుగుతాం? మన ప్రెస్ కాన్ఫరెన్స్లో నేను 55 నిమిషాలు చెప్పాను. మళ్ళీ అది అడిగితే ఏం చెప్తాను నేను? ఇంకా ఏం చేయమంటారు నన్ను చెప్పండి. ఇన్ని రకాలుగా మేము డెవలప్మెంటల్ యాక్టివిటీ ఏం చేస్తున్నాం చెప్తున్నాను. ఇంకా ఏం చేయాలి నేను? అంటే పదే కిషన్ రెడ్డి పదే కిషన్ రెడ్డిని టార్గెట్ చేసి చెప్తాను. ఆయన అడగాలి. మీరు నన్ను అడిగితే ఎట్లా? మూర్ఖులు అడుగుతుంటే నేనేం చేస్తా చెప్పు? నేనేం చేస్తా? ఆయన అంటుంటే నేనేం చేస్తా? నేను ఎన్నిసార్లు చెప్పుకుంటాము? ఇక నా పని ఇదేనా? వాళ్ళ ఆరోపణలు చేస్తుంటే నేను కాదని చెప్పుకుంటూ సంజాయిషి కూర్చోవాలన్నా? అర్థం లేదు ఇది. రేవంత్ రెడ్డి పదే వ్యాఖ్యలు చేస్తుంటే నేను దానికి సంబంధించి ఏం చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి? మీడియాకు చాలాసార్లు ఇప్పటికే వివరణ ఇచ్చాను. దానికి సంబంధించి చాలా సందర్భాల్లో కూడా చెప్పాను. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి చాలా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు ఇచ్చింది. దానికి సంబంధించి కూడా చాలా ప్రెస్ మీట్లో చెప్పాను. బట్ కేవలం ముఖ్యమంత్రి ఒక మూర్ఖుడిలా బేస్లెస్ ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఈ ఆరోపణలకు సంబంధించి ఇంకొకసారి అయితే మాట్లాడనని చెప్పేసి, ఎందుకంటే గతంలో చాలాసార్లు మాట్లాడాను, బట్ కావాలనే చేస్తున్నట్టు అనిపిస్తుంది. చాలా బేస్లెస్గా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి చేసిన ఏ ఒక్క ఆరోపణకు సంబంధించి గతంలో బీఆర్ఎస్తో కలిసి జతకట్టింది వాళ్ళు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్తో నాకు సంబంధాలు ఉంటాయంటే దానికి సంబంధించి ఏమన్నా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి అని చెప్పేసి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. మరోపక్కన జూబ్లీస్ ఎన్నికలకు సంబంధించి కూడా కేవలం బీజేపీ గెలుస్తుందన్న ఒక ఫ్రస్ట్రేషన్తో ముఖ్యమంత్రి పదే డైవర్ట్కి సంబంధించి ఇట్లాంటి డైవర్ట్ ఇష్యూస్ చేస్తున్నారని చెప్పేసి, ఇష్యూ డైవర్ట్ చేయడానికే రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.